ఆవు అనగానే అందరికీ గుర్తొచ్చేది పాలు. కేవలం పాలు మాత్రమే కాదు, పాల దిగుబడితో పాటు వివిధ రకాల పదార్థాలను తయారు చేయొచ్చు. అందులో భాగంగా ఆవు నుంచి వచ్చిన 5 రకాల పదార్థాలని పంచగవ్య రూపంలో తయారు చేస్తున్నారు. మరి ఈ పంచగవ్య వల్ల ఉపయోగం ఏంటి? పంచగవ్యతో ఎలాంటి ఉత్పత్తులను తయారు చేస్తారు? అంటే ఇటు వైద్య రంగంలో కావచ్చు, మరోపక్క వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా తయారు చేస్తారు, వీటి నుంచి ఏ విధంగా ఉపాధి పొందుతారో ఒకసారి చూద్దాం. గోమాత విశ్వమాత. గోవును సంరక్షిస్తే గోవిందుడిని ఆరాధించినట్టే. సనాతన ధర్మంలో గోవుకు విశిష్ట స్థానం ఉంది. తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం తర్వాత గోవుతో తయారైన నెయ్యితోనే శ్రీనివాసుడికి కైంకర్యాలు, లడ్డు తయారు చేయాలంటూ భక్తులు హెచ్ఎంటీవీ వేదికగా డిమాండ్ చేశారు. ఆ ప్రతిపాదనను హెచ్ఎంటీవీ టీటీడీకి అందించింది. అలాగే గో ఆధారిత ఉత్పత్తులు అత్యంత విలువైనవి. వాటి వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరి గోవుతో మానవునికున్న అనుబంధం ఏంటి? వ్యవసాయం, వైద్యంలో ఉపయోగించుకునేలా దేశీ ఆవు ఉత్పత్తులతో పంచగవ్యను ఎలా తయారు చేస్తారు అన్న అంశంపై నిపుణుల ద్వారా తెలుసుకుందాం. నేను ఈ మధ్యకాలంలో ఒక గోవు కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ గోవు మహత్యము, అదేవిధంగా ఈ మట్టిని ఏ విధంగా కాపాడాలనే విషయాన్ని రైతులకు తెలియజేస్తూ, రైతులు ఆవులను అమ్ముకోవద్దు, ఆవులను నమ్ముకోవాలని చెప్పి ఒక కాన్సెప్ట్తోని దేశమంతా కూడా పాదయాత్రలు చేశాను. ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం 28,000 కిలోమీటర్లకు పైగా నేను పాదయాత్రలు చేశాను. మా ఉద్దేశం ఏంటంటే ఈరోజు గో ఆధారిత వ్యవసాయం ద్వారా ప్రజల్లోకి వస్తున్నాం. చాలామందిలో అవేర్నెస్ వస్తుంది. ఇంకా మీ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఇలాంటి అవేర్నెస్ రావాలి. ఎందుకంటే దీనికి అంతా కూడా మనకు ఇది సైన్స్, ఇక్కడ అన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఈరోజు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలు కూడా మన గోవు మూత్రానికి పేటెంట్గా హక్కులుగా తీసుకుంటున్నారు. అరబ్ దేశాల్లో మన రాష్ట్రం నుంచి, ఇక్కడ నుంచి, మన దేశం నుంచి ఆవు పిడికలు ఇక్కడ నుంచి ఫ్లైట్లో తీసుకెళ్ళి ఆ భూమిపైన జల్లుతున్నారు. అంటే సూక్ష్మ పోషకాలు వస్తాయనే ఒక ఉద్దేశంతో. ఇదే కాదు, ఈరోజు బ్రెజిల్ లాంటి దేశాలు, అరబ్ దేశాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ జాతి అయిన ఒంగోలు జాతి ఆవులను ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి బ్రీడింగ్ చేసి లక్షల రూపాయలు సంపాదించడంతో పాటు ఆరోగ్యంగా బతుకుతున్నారు. మనమెందుకు మన గోసంతతిని గ్రామాల్లో రక్షించవద్దు? అందుకే ఆవు విషయంలో గావో విశ్వస్య మాత్రాన, అంటే ఆవు ఒక భారతదేశానికి తల్లి కాదు, యావత్ ప్రపంచానికి తల్లి ఈ గోమాత. ఈ గోవు లేకపోతే ఈ భూమి లేదు, ఈ సనాతన ధర్మమే లేదు. అంతర్జాతీయంగా కూడా రోగరహిత ప్రపంచాన్ని మనం సృష్టించవచ్చు. ఇది ఓన్లీ ఒక దేశీవాళీ ఆవుతం మాత్రమే సాధ్యం. ప్రతి గోవు నుంచి వచ్చే ప్రతి వస్తువు అండి, ఆ పంచగవ్యాలు ఏదైతే ఉన్నాయో ప్రతి దాన్ని మన పంట పొలాల్లో వాడుకోవచ్చు, మన ఇంట్లో మనం ఔషధంగా తీసుకోవచ్చు. రుచి కోసం కూడా నెయ్యి వాడుతుంటాం, పాలు, పెరుగు ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. ఇలా ప్రతిదీ ఆఖరికండి ఆవు చనిపోయినా కూడా మనం ఒక చోట పూడ్చిపెడితే 100-150 మీటర్స్ రేడియస్లో ఆ మట్టి అంత సారవంతంగా తయారవుతుంది. ఇలా ఏది కూడా వేస్ట్, వృధా లేదండి ఆవులోని. అంత గొప్ప విలువలు ఉన్నటువంటిది ఆవు. అందుకే గోమాత అన్నారు. మిగతా ఏ జంతువుని కూడా గోమాత అని అనలేదండి. గోవుని కేంద్రంగా చేసుకుని, అంటే గోవు నుంచి వచ్చే ఉప ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఆవు పేడ, ఆవు మూత్రం. ఆవు పాలు ఇచ్చేది 6 నెలల నుంచి 7 నెలలు, 8 నెలలు లాక్టేషన్. కానీ మూత్రం మాత్రం జీవితాంతం ఇస్తుంది. పాల కన్నా గొప్పది మూత్రం, మూత్రం కన్నా ఇంకా గొప్పది గోమయం. దీని ద్వారా ఉప ఉత్పత్తులు తయారు చేయటం అనేది ఎక్కడైతే మహారాష్ట్రలో నాగపూర్లో ఉన్నదో గో విజ్ఞాన కేంద్రం, సునీల్ మాన్సింగ్ గారు దీన్ని నిర్వహిస్తున్నారు. గోమాతల్ని రక్షించుకుంటే భూమాత కూడా రక్షించబడుతుంది. దేశీయ ఆవుల్ని పరిరక్షిస్తే నాణ్యమైనటువంటి పాడి పంటలు వస్తాయి. తద్వారా మనిషి ఆరోగ్యం కూడా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. చాలా సంతోషం, ఎందుకంటే గోమాతల్ని రక్షించుకొని భావితరాలకు అందించేసిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు కౌ కడ్లింగ్ అంటారు. కౌ కడ్లింగ్ అంటే ఆవుతో వాటేసుకుంటే గొప్ప లాభం ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, ఏదైనా వ్యాధులుంటే తగ్గిపోతాయి. ఈ కౌ కడ్లింగ్ని అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, పాశ్చాత్య దేశాల్లో ఒక పెద్ద యజ్ఞంగా నడుస్తుంది. ప్రతి ఇంట్లో ఒకరు ఒక ఆవును పెట్టుకుంటే వాళ్ళు కౌ కడ్లింగ్ చేస్తే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి గొప్పగా మారిపోతుంది. అదొకటే కాదు, ఈ గోమూత్రం నుంచి ఏమవుతుందంటే పంచగవ్య అనేటువంటి
ఒక మహత్తరమైనటువంటి ఔషధం తయారవుతుంది. ఆవుని సంరక్షించాలి అంటే ఇది కూడా ఒక పద్ధతిగా మారిపోతుంది. ఈ 2 విధాలుగా ఆవు మనకు ఇస్తుంది. అన్నిటికి మించి పంచగవ్య, క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద వ్యాధులకి వాటికి కూడా ఉపయోగించవచ్చు అని కొత్తగా వినిపిస్తుంది. సో దాని గురించి ఏమంటారు? అది సక్సెస్ఫుల్గా పనిచేస్తుందా? అంటే ఇప్పుడు మనమే పనిచేస్తుంది, కాకపోతే అందులో ఆ క్యాన్సర్ ఇచ్చినటువంటి ఆ ఔషధంలో ఆ తత్వం ఉన్నటువంటి రసాయనం ఏదో తెలియదు మనకు. దాన్ని నిర్ధారించాలి. ఆ తర్వాత దాని యొక్క మోతాదు ఎంతో తెలుసుకోవాలి, అది నిర్ధారించాలి. ఆ తర్వాత దాన్ని చెప్తే అప్పుడు మనకు ముందు మంచిగుంటుంది. ఇది జనరల్ ప్రొసీజర్. ఇవన్నీ నిర్ధారించుకుంటూ పోతే, ఒక డాక్యుమెంట్ తయారు చేసుకుంటూ పోతే అది తరతరాలుగా పనిచేస్తుంది. ఇంటికి ఒక గృహంలో ఒక గోవు అనేటువంటిది ఉపయోగించుకోగలిగితే ఆ ఇల్లు చాలా ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా, అన్ని విధాలా కూడా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ గోవుల్ని మనం కాపాడుకోవాలి. ఒక ఆవు నుంచి ఒక మనిషి ఎంతలాగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చనో లేకపోతే ఇంకోటి ఏదో కాకుండా అసలు మనిషి బతకడానికి ఆవు ఏ రకంగా సహాయపడుతుంది. పుట్టిన తర్వాత వెంటనే అది గోమయం ఇస్తుంది, గోమూత్రం ఇస్తుంది. గోమూత్రం నుంచి మనం మందులు చేసుకోవచ్చు, లేదా ఎరువులు చేసుకోవచ్చు. ఇదొకటి ఉపయోగం. ఆవు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా పాల నుంచి కానీ, గోమూత్రం నుంచి కానీ, గోమయం నుంచి కానీ అన్నిటి నుంచి మనకి ఎకనామికల్గా హెల్ప్ చేస్తుంది తప్ప ఆవు ఎవరికి బర్డన్ కాదు. ఒకప్పుడు పాడి పంట అనేది ఉండేది. ఎందుకు రైతులు అమ్మేస్తున్నారు? వాళ్ళకి పంటలో నష్టమైంది కాబట్టి వాళ్ళు అమ్మేస్తున్నారు. నా సజెషన్ ఏంటంటే వాళ్ళకి గైడెన్స్ లేక మన వాళ్ళు అమ్మేస్తున్నారు. ఒక ఆవు 5 ఎకరాల పంట పండిస్తుంది సార్. గో ఆధారిత ప్రోడక్ట్స్ చేస్తే పంచగవ్య ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, పంచగవ్య ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే అది 100% లాభసాటి. సాధారణంగా ఆవు పాల నుండి వచ్చే ఆదాయం కంటే రైతుకు ఆవు పాలతో పాటు ఆవు పేడ, ఆవు మూత్రంతో రకరకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చు. ఈ ఉత్పత్తులను ప్రత్యేకంగా మార్కెట్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఇందుకు సంబంధించి ఎలాంటి స్టార్టప్లు మొదలు పెట్టవచ్చు, అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ విధంగా వీటిని ఉపయోగించుకోవచ్చు? మనం ఆరోగ్యానికి ఎంత దూరం అవుతున్నాం అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇవాళ పల్లెల్లోకి వెళ్ళినా కూడా నేను రీసెంట్గా ఒక 3 ఎకరాలు కొని నేను అందులో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఆ విలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రాంతంలో చూస్తే ఎవరింట్లో చూసినా కూడా గోవులు ఉండట్లేదు, వ్యవసాయం లేదు. వ్యవసాయం చేసినా కూడా కట్టలు కట్టలు తీసుకొని పోయి యూరియాలు ఇవన్నీ చల్లటం ఇలాంటివన్నీ అవుతాయి. అంటే భారంగా భావిస్తున్నారు. ఒకటి గోవుకి గ్రాసం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చాలా అదనపు ఖర్చులు అన్నట్టుగా భావిస్తున్నారు. పాలు ఒక్కటే చూస్తున్నారండి. పాలు 2 లీటర్లు 3 లీటర్లు పాలు ఇస్తే దాని పోషణ ఇవంతా కూడా భారం అయిపోతుంది. సో పాలు ఒకటే కాదు, మనకు గోమూత్రము, గోమయంతో వచ్చేది చాలా ఆదాయం ఉంటుంది. సో వీటి ప్రజలందరూ కూడా ఒక ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మనము గో ఉత్పత్తులను వాడటం ద్వారా ప్రజల్లో ఆరోగ్యంగా ఉంటారు. ఒక కుటుంబం నెలకి 1 కిలో నెయ్యి తీసుకొని గో ఉత్పత్తులు ఏదైనా కూడా దీపాలు కానివ్వండి, లేకపోతే అగరొత్తులు కానివ్వండి, ఏదైనా కానీ వాడితే కనుక ఒక ఆవును బ్రతికించిన వాళ్ళు అవుతారు. సో ఇది అందరిలో రావాలి. అమెజాన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు పేడను అమ్ముతుంది, మనకు క్లియర్గా అనిపిస్తుంది. అక్కడ రైతన్నతో ముక్కుై అది కొనేసుకుంటారు, ఇక బయటికి పంపిస్తారు. దానికి వాల్యూ యాడ్ అవుతుంది. వాళ్ళకి తెలుసు ఎలా అమ్మాలో, ఎంత అమ్మాలో. మన రైతన్నకు తెలియదు, మన ఆర్డినరీ సిటిజన్కు తెలియదు. ఆవును పెంచడం ఒక ఎత్తు అయితే, ఆ పెంచిన ఆవు ద్వారా మనం ఉత్పత్తులను తయారు చేసుకోవడం, వాటిని మార్కెట్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ముఖ్యమైన. దీనికి ఏం చేయొచ్చు అంటే మన గవర్నమెంట్ గారు ఒక చిన్న సెల్ లాగా తయారు చేసి, ఈ సెల్ షుడ్ ఇంటరాక్ట్ విత్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అని. బికాజ్ దే కెనాట్ స్పెండ్ టైం. వాళ్ళకంత సమయం ఉండదు ఇవన్నీ నేర్చుకోవడానికి. ఈ విక్రయం ఏంటిది, మార్కెటింగ్ ఏంటిది, ఇవన్నీ వాళ్ళకి తెలియదు కనుక ఒక చిన్న సెంటర్ పెడితే వాళ్ళు తీసుకొని మీడియం పర్సన్ గవర్నమెంట్ తరఫున వీళ్ళు బయటకు, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సార్, కొంతమంది మాట్లాడినట్టు నిజంగా ఆవు పాల కంటే, రైతుకు ఆవు పాలు అమ్ముకోవడం కంటే వాటికంటే ఎక్కువ ఆవు మూత్రం, పేడ నుంచి తయారు చేసిన ఉత్పత్తుల నుంచి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. అంటే కేవలం ఆవు పాలు ఇచ్చేది 6 నెలలే, కానీ 6 నెలలు మించి సంవత్సరం అంతా ఉత్పత్తుల మీద వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని ఉపాధిగా మలుచుకుంటే ఎట్లా ఉంటుంది అంటారు ఇప్పుడున్న యూత్కి కానీ, లేకపోతే ఒక స్టార్టప్ లాగా కొత్తగా? అస్సలు ఏంటంటే ఈ విసర్జన పదార్థాలు ఉన్నాయి కదా, ఆవుమూత్రము, గోయము, ఇవి 2 ఎక్కువగా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆవు యొక్క బొమ్మ చూసేస్తే లక్ష్మీ నివాసము ఎక్కడ ఉంటుందంటే పృష్ఠ భాగంలో ఉంటుంది. మనం ఇప్పుడు ఆవును మొక్కితే వెళ్ళి తోక భాగంలో మొక్కుతాం మనం, విచ్ ఈజ్ రేర్. అక్కడ లక్ష్మీదేవి స్థానం ఉన్నది అందువల్ల.
అంటే లక్ష్మీదేవి స్థానం అక్కడ ఉన్నదంటే ఏమి, ఆ గోమూత్రము గోమయంకు వాల్యూ ఉండాలి. ఈ వాల్యూ ఇలా తీసుకురావాలి. ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి ఈ వస్తువులన్నీ అందుబాటులో తీసుకొస్తాం, దాన్ని సరళంగా అర్థమయ్యేటట్టు అక్కడ విద్యార్థులకు నేర్పించడం, ఒక కేంద్రంగా తయారు చేయాలి. ఆవు నుంచి ఇన్ని ఉత్పత్తులు అవుతున్నాయి. ఒకవైపు 5 దొంతల పంట 5 లేయర్ మోడల్ పాలేకర్ గారిది ఏదైతే ఉందో అక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం 5 ఎకర్లోనే. అది నేర్చుకునే వాళ్ళు అది నేర్చుకుంటారు. అలాగే గో ఉత్పత్తులు నేర్చుకునే వాళ్ళు గో ఉత్పత్తులు నేర్చుకుంటారు. అలాగే పంచగవ్య నేర్చుకునే వాళ్ళు పంచగవ్య నేర్చుకుంటారు. ఇలా ఈ 3 సమీకృతంగా ఒక చోట కానీ చేయగలిగితే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆవు నుంచి వచ్చే గవ్యములు అంటే గోమూత్రము, గోమయం, పాలు, వీటి నుంచి ఇవే కాక పెరుగు, నెయ్యి, ఈ 5 ఐటమ్స్ని కలిపి మనము పంచగవ్యలు అంటారు. దీని నుంచి మనకు ప్రతిరోజు వాడుకునే కొన్ని ఐటమ్స్, మనం ఉదయాన్నే పళ్ళు తోముకుంటాము. వాటికి సంబంధించి మార్కెట్లో వివిధ రకాల పేస్టులు ఉన్నాయి, అన్నీ కూడా రసాయన హానికరమే. దానికి సబ్స్టిట్యూట్గా మనము పంచగవ్యలో భస్మంతో తయారు చేసినటువంటి పళ్ళపొడిని వాడుకోవచ్చు. గోమయం పౌడర్తో చేసినటువంటి, ముల్తాని మట్టి కలిపినటువంటి ఎన్నో రకాల బాత్ పౌడర్లు, దాంతోపాటు సబ్బులు మన దగ్గర ఉన్నాయి, మనం తయారు చేసుకోవచ్చు. దాంతోపాటు ఫేస్ ప్యాక్లు, ఇలాంటి చాలా రకాల ఐటమ్స్ మనం తయారు చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంకా ఐ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్, ఇంకా పంచగవ్య నసిక అంటారు. నసిక వచ్చేసి మనకు తల భాగంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మెదడుకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనము చాలా తేలికగా తక్కువ ఖర్చులో మనము తగ్గించుకోవచ్చు. వేదాలని మనం రెఫరెన్స్ తీసుకుంటే కనుక ఈ శరీరం అనేది పంచతత్వాలతో ఏర్పడింది. అంటే అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వం, భూమితత్వం, భూమితత్వం, ఆకాశతత్వం. ఈ పంచతత్వాలలో ఎప్పుడైతే ఇంబ్యాలెన్సెస్ వస్తాయో, హెచ్చుతగ్గులు వస్తాయో, ఆటోమేటిక్గా మనిషి అంటే మానవులకు మనకి అనారోగ్యాలు రావడం జరుగుతుంది. అయితే ఈ అనారోగ్యాలకి మూలాల నుంచి క్లియర్ చేయాలి అంటే ఈ పంచతత్వాలలో ఏ తత్వంలో మనకి ఇంబ్యాలెన్స్ వచ్చిందో ఆ తత్వాన్ని బ్యాలెన్స్ చేయవలసి వస్తుంది. అవి ఎలా బ్యాలెన్స్ అవుతాయి? చాలా సింపుల్ అండి. గోవు నుంచి వచ్చిన పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న పంచతత్వాలు ఇంబ్యాలెన్స్ అనేవి క్లియర్ అవుతాయి. గోవుతో కేవలం ప్రొడక్ట్సే కాకుండా మెడిసిన్స్ కూడా తయారు చేయొచ్చు. రకరకాల రోగాలకు వాటిని ఉపయోగిస్తూ వాళ్లకు స్వస్థత చేకూర్చడం అనేది జరుగుతుంది. ఈ పంచగవ్యాల్లో మెయిన్ ఏమంటే అన్నిటికన్నా ప్రధానం గోమూత్రం. గోమూత్రే ధన్వంతరి అన్నట్టుగా గోమూత్రం నుంచి తయారు చేసినటువంటి, బాష్పీకరణం చేసి తయారు చేసినటువంటి మందులు, అర్కులు ఏవైతే ఉన్నాయో రకరకాల రోగాలకు చాలా రకాలుగా ఈ కొన్ని వైద్య విధానాలు ఏవైతే సాధించలేకుండా ఉన్నాయో అలాంటి వాటికి కూడా దీంట్లో మందులు ఉన్నాయి. ఆ రోగాలు కూడా నయమైనటువంటి రోజులు ఉన్నాయి. పంచగవ్య, మనం ఈ పదాన్ని ప్రాచీన కాలం నుండి వింటుంటున్నాం. కానీ ఈ పంచగవ్యను వినియోగించే క్రమంలో ఎలాంటి సైంటిఫిక్ నిర్ధారణ ఉంది? ఈ నిర్ధారణతో పాటు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అన్న అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. Government, cow is the subject of Gau Seva Ayog and it limits over there. And because the Gau Seva Ayog itself of the various states and the government itself is not much aware about it, because they are the custodian of the entire livestock of the country. So cow is one of them for them. So I think the scientists, the community which are dedicated for the cow, they are the major custodian and they are coming forward now. Like this Panchagavya Vidyapeetham, they are coming up for the therapeutic applications of the urine, cow dung. Me as a scientist, me as an entrepreneur coming up with the value chain of the cow dung. Similarly, the dairy sector is quite mature. So actually the real stakeholders on the ground, they are trying to do the more publicity and awareness about the people. ప్రపంచంలో ఆవు అంటే జెర్సీ అయిన ఆవే, దేశీ అయిన ఆవే. మన దేశీ ఆవుకి ఇంకా దాని వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని రీసెర్చ్ లెవెల్లో ఇంకా డెప్త్ వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. అదే యూనివర్సిటీ లెవెల్లో వస్తే ఇంకా డెప్త్ క్వశ్చన్స్ వస్తాయని. అది తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాన్ని క్యాన్సర్తో సహా పోగొడుతుంది. అంటే తగ్గదు అనే సమస్యనే లేదు. ఫస్ట్ ఆవును రక్షించాలి అనేది, ఆవును రక్షించాలి అంటే పేడతోటి ఒక వేస్ట్గా పడేసే దాంతో మొక్కలకు వేసుకోవచ్చు. అంటే ఎరువుల బదులు ఇవి వాడుకుంటున్నాము. మళ్ళీ తర్వాత అదే ధూపం వేస్తున్నాం. ఒక్క చుక్క ఆవు నెయ్యితోటి 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది. ఈ బడ్జెట్ సమావేశంలో ఏంటిది, ఆయుర్వేద ఒకటి, ఆ తర్వాత ఆయుష్ అనేది డిపార్ట్మెంట్ ఓపెన్ చేయడం అనేది, ఆ తర్వాత గో సంబంధిత
సిద్ధాంతము ఆ గో సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి వచ్చేసి దానికి ఒక బడ్జెట్ కేటాయించాలి. అప్పుడు అది ఆ తర్వాత ఎలా దాన్ని మీరు చేస్తారో అని అడుగుతారు. హౌ యూ అంటే అప్పుడు చెప్పాలి డిఎస్టీ ఉంది, డిబిటీ ఉంది, యూజీసీ ఉంది, సిఎస్ఐఆర్ ఉంది, ఐసీఎంఆర్ ఉంది, బీఏఆర్సీ ఉంది, అంటే బీఆర్సీ అంటే అటామిక్ ఎనర్జీ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కనుక మనం వీటితో సంబంధం పెట్టుకుంటే అవన్నీ ఫండింగ్ ఏజెన్సీస్ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అప్పుడు ఇవాల్యుయేట్ చేస్తారు ఆ ప్రపోజల్ని, ఆ సైంటిస్ట్కు ఇచ్చేస్తారు, గ్రాంట్ ఇస్తారు, అప్పుడు ఆయన రీసెర్చ్ చేయొచ్చు. ఇది పద్ధతి, మూలమైన పద్ధతి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము 4200 డిసీజెస్ ఉన్నాయి. కాబట్టి పంచగవ్య విజ్ఞానం అనేది మనకి పంచకోశ సిద్ధాంతానికి, సప్తధాతువులకి, త్రిదోషాలకి, త్రిగుణాలకి సమన్వయం చేసి ఒక వ్యక్తికి ఎటువంటి ఇంటిగ్రల్ అప్రోచ్లో హెల్త్ అనాలిసిస్ చేస్తే వాళ్ళకి మంచి మెరుగైనటువంటి పంచగవ్య మెడిసిన్ ఇవ్వగలుగుతాము. అధిక పాల దిగుబడులు సాధించే క్రమంలో రైతులు ఎక్కువగా విదేశీ బ్రీడ్స్ని ఎక్కువగా పెంచుకుంటున్నారు. అందులో జెర్సీ ఆవులను పెంచుతున్నారు. మరి ఈ క్రమంలో ఈ అంతరించిపోతున్న ఆవులను ఎలా రక్షించుకోవాలి, ఆ రకాలు ఉన్న పోషకాలేంటో మరింత వివరంగా తెలుసుకుందాం. గురుజీ, ఇప్పుడు ఈ జాతీయ సదస్సులో భాగంగా అంటే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, దీనివల్ల ఉపయోగం ఏంటి? इस कार्यक्रम का मुख्य उद्देश्य है गाय का सस्टेनेबल मॉडल पूरे विश्व में खड़ा करना. गाय हमें क्या क्या दे सकती है, इन सभी का एप्लीकेशन लोगों को बताना. और उसमें जो सबसे बड़ा विषय हमारा होता है वो होता है चिकित्सा शास्त्र का. आज पूरी दुनिया बीमारियों से त्रस्त है, ग्रस्त है, और सबसे बड़ा खर्च एक जो स्पेशली मिडिल फैमिली की बात करूं तो उसके इनकम का एक बड़ा हिस्सा मेडिकल पर खर्च हो रहा है. गाय आधारित पंचगव्य चिकित्सा खड़ा करने के बाद ये समस्या का समाधान पूरे विश्व में मिल सकता है. और इसीलिए यह सम्मेलन जो है प्रति वर्ष भारत के अलग अलग राज्यों और अलग अलग तीर्थ स्थलों पर किया जाता है. ये जो सम्मेलन है 13वां सम्मेलन है. आंध्र प्रदेश का हमने चुनाव किया और आंध्र प्रदेश की जो पवित्र भूमि है तिरुपति, उसका चयन किया है. అసలు పంచగవ్య అంటే ఏంటి, ఈ పంచగవ్య ఎలా పనిచేస్తుంది? Our body is a composition of 5 compound element. Soil is a compound element, water, fire, air and sky, this 5 compound elements से हमारा ये फिजिकल बॉडी बना है. तो एनी डिसबैलेंस जब इस फिजिकल बॉडी में होता है उसका मुख्य कारण होता है डिफिशियंसी ऑफ एलिमेंट्स. तो जैसे ही हम एलिमेंटल डिफिशियंसी को पूरा करते हैं वो बीमारियां ठीक हो जाती है. गाय हमें यही 5 कंपाउंड एलिमेंट देती है ऑन बायोटिक फॉर्म. तो गाय के जो गव्य हैं जो बायोटिक फॉर्म में कंपाउंड एलिमेंट है, जब हम इसका भक्षण करते हैं, ग्रहण करते हैं, तो हमारे बॉडी का एलिमेंटल डिफिशियंसी ख़त्म हो जाता है. और एलिमेंटल डिफिशियंसी ख़त्म हो गया तो बीमारियां परमानेंट ख़त्म हो जाती है. रीअक्रेंस की कोई संभावना यहाँ पर नहीं बनती है. इसलिए दुनिया में जितनी बीमारियाँ हैं सबका रेमेडीज़ పంచగవ్య के पास है. మీరు చెప్పినట్టు ఈ విధంగా తయారు చేసిన పంచగవ్యను అంటే ఎలాంటి వ్యాధులకు ఉపయోగిస్తారు? See, more than 300 of formulations we are teaching into these courses, not 1 or 2. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే దేశ ఆవులకు సంబంధించి పూర్తిగా అంతరించిపోతున్నాయి. మరి ఈ క్రమంలో ఈ పంచగవ్యను తయారు చేయడానికి అంటే కేవలం దేశీ ఆవు మాత్రమేనా, దేశీ ఆవుతో పాటు ఫారిన్ బ్రీడ్స్ జెర్సీ ఆవులను కూడా ఉపయోగించవచ్చా? This is cow. We can't say cow. Cow is a totally different animal. Maybe Holstein, Friesian, Jersey and cross. That is not cow. That is cow. Okay, we are working on the cow. That is the Indian breeds, I can say. From sun, not only light rays come, some invisible energy also comes. That invisible energy received by the cow only, not by cow. ప్రస్తుతం క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద వ్యాధులకు కూడా ఈ పంచగవ్య పనిచేస్తుందని అంటున్నారు. సో దాని పనితీరు ఏ విధంగా ఉంటుంది? Everything is curable. Every year we publish the medical bulletins. You can see the this year medical bulletin. Lot of cancer patient has totally cured. Even in Andhra Pradesh and Telangana, lot of cancer people succumb. Those hospitals rejected. They have told another 3-4 months your life is there, go and stay. Usually that type of patient only come on the Panchagavya and they become fully cured and they live more than 10 years and 15 years. Lot of example you can see in our bulletin.
ప్రస్తుతం ప్రజల్లో ఈ పంచగవ్యకు సంబంధించి ఈ అవగాహన కోసం ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుందంటారు? Yeah, very less awareness. I will tell you. Allopathy, what is the life? 250 years they have established this medical science. Okay, modern Ayurveda also 200 years. Ancient Ayurveda, long ago. Go to the homeopathy, they are working from last 225 years. Okay, Unani also more than 100 years. What is the life of Panchagavya? We have started this 2011 as a medical course. So only 13 years. And in that 13 years, it is, I think, good improvement, good awareness. Lot of people knows about the Panchagavya. సాధారణంగా మెడికల్లో అంటే ఏదైనా ఒక మందు మనం ఇచ్చే ముందు లేకపోతే ఒక ట్రీట్మెంట్ ఇచ్చే ముందు దానికి ఒక పర్టికులర్గా ఒక డోస్ ఉంటుంది. మరి ఈ పంచగవ్యకు సంబంధించి డోస్ విధానం ఎట్లా ఉంటుంది? ఒకవేళ వాటిని చేసుకోలేకపోతే ఏ విధంగా ఎలాంటి సమస్యలు రావచ్చు? Panchagavya is the Shastriya formula, but there was no specific expert to deal this Panchagavya. That's why Panchagavya Vidyapitham Kanchipuram has started the medical course, and till this year we have crossed more than 8,000 Panchagavya experts in all different states, and we are teaching this course on 11 Indian languages. రైతులకు వ్యవసాయంలో ఏ విధంగా వినియోగించుకుంటున్నారు అంటే దాని ప్రాముఖ్యత ఏంటో చెప్పండి. Farmer also can do this because farmers, they are having sufficient knowledge to grow the organic food grains, vegetable and everything, and this is possible only with the help of AU. So already they have AU, but they have to learn little bit the medical science, human anatomy, physiology, how it is working, and compositions of gavya and herbs. And see, no need higher education to learn this. In our Vidyapitham, teach everybody. Those who can write clearly, read clearly, speak clearly, it's enough to learn the Panchagavya medical science. And there is no age bar. ఆవు పుట్టుక మొదలు తన చివరి జీవితం వరకు అది ఏ విధంగా జీవిస్తుంది, ఈ జీవిత కాలంలో మనిషికి ఏ విధంగా మేలు చేస్తుంది, వీటితో పాటు ఈ గోవులను ఏ విధంగా సంరక్షించాలన్న అంశాల గురించి గో సంరక్షకులు, రైతులు, వాటితో పాటు నిపుణులు వీరందరూ ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. వీరితో పాటు టీటీడీ కానీ లేకపోతే వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా కృషి చేయాలో ఒకసారి మాట్లాడదాం. సో గో ఆధారితం అనేది గవర్నమెంట్స్ కూడా కానివ్వండి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలి. కనీసం చేస్తున్న వాళ్ళనైనా ప్రోత్సహిస్తే మేము చాలా మటుకు మా సొంత పనులు వదులుకొని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నాం. గవర్నమెంట్ తీసుకురావచ్చు. ఈ మధ్య ఎరువుల కోసం చాలామంది పోట్లాడుకున్నారు. నేనైతే ఇది ఒక శుభ పరిణామం అని అనుకున్నాను. ఎందుకు అనంటే రైతుల్లో కూడా అటువైపు వెళ్ళి కెమికల్స్ వాటి కోసము పాకులాడకుండా కనీసం సరే ఒక ఆవును పెట్టుకుంటే మన ఇంట్లో గోమయము గోమూత్రం ద్వారా మనం వ్యవసాయం చేసుకోవచ్చు అనే ఆలోచన అట్లీస్ట్ అప్పుడైనా కలిగిందేమో అని అనుకుంటున్నాను నేను. ఎవరైతే గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి సబ్సిడీస్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా రైతులు పెరుగుతారు. कैसा गाय से इनकम होगा तो मैं इनसे अनुरोध कर रहा था कि आप जरूर पेपर दीजिए इस कॉन्फ्रेंस में कि जो प्रॉब्लम यूरोप की है और विश्व में आज 60 देशों में अपने हम्प वाली गाय है. పాలేకర్ గారేమో వ్యవసాయం గురించి చెప్పారు, అగ్రికల్చర్ గురించి చెప్పారు. రాజీవ్ దృష్టి గారు కల్చర్ గురించి చెప్పారు. ఈయనమో పంచగవ్య వైద్య చికిత్స గురించి నిరంజన వర్మ చెప్పారు. వీటికి కామన్గా ఉన్నది ఆవే. ఇవి సమగ్రతంగా మూడు కలిపి ఒక వేదికలు ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో రెండు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు ఎవరు చేయలే. పుంగునూరు ఆవు అంటే చాలా శ్రేష్టమైనటువంటి ఆవు. దాంట్లో వచ్చేటటువంటి పాలు మనం కానీ తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ చాలా హై మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అది దురదృష్టం ఈరోజు అది కనుమరుగైపోతుంది. అలాగే మన పక్కనే ఉన్నటువంటి ఒంగోలు గిత్తలు కూడా ఈరోజు కనుమరుగైపోతున్నాయి. వాటిని నేషనల్ గో మిషన్తో టీటీడీ అనుసంధానమై వాటి పుంగునూరు కానీ మన ఒంగోలు జాతిని కానీ పరిరక్షించి భావితరాలకు అందించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా మేధావులతో అందరితో ఒకసారి మాట్లాడి ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఏ విధంగా కాపాడి మన భావితరాలకు అందించాలో ఆ విధంగా మేము ముందుకు పోయేదానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తాం. గోమాతలని నమ్ముకునే డైరీ ఇండస్ట్రీ, దాన్ని నమ్ముకునే ఈరోజు మొత్తం చిత్తూరు జిల్లాలో సగానికి సగం రైతాంగం దాని మీద ఆధారపడి మేము బ్రతుకుతున్నాం. కానీ దురదృష్టం ఈ జెర్సీ ఆవులు అవన్నీ వచ్చిన కారణంగా దేశీయ ఆవుల ఉత్పత్తి తగ్గిపోతుంది. దేశీయ ఆవుల ఉత్పత్తిని పెంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.
విదేశీ వద్దు స్వదేశీ ముద్దు అనే నినాదంతో మనం కానీ ముందుకు పోతే, ఇప్పుడే నాకు ఒక మిత్రుడు కూడా ఇచ్చారు, ఇలాంటి ఉత్పత్తులు చాలా చేయొచ్చు. అట్లాంటి ఉత్పత్తుల్ని మనం సోపులో కానీ, అగరబత్తిల్లో కానీ, షాంపూల్లో కానీ చేసుకొని మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ని ఎదుర్కొని నిలబడే సత్తా మనకుంది. టీటీడీ రాబోయే రోజుల్లో దేశీయ గో సదస్సు నిర్వహించాలని చెప్పి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. గోధారిత వస్తువుల మీద ఒక అవగాహన తీసుకుంటూ దాని ట్రైనింగ్, ఒక స్కిల్ డెవలప్మెంట్లో దాన్ని స్టడీస్లో దాన్ని కూడా పెట్టి గో ఆధారిత వ్యవసాయాన్ని, తద్వారా మనకు మంచి పాడి పంటలు వస్తాయి, తద్వారా మనకు మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఔషధాలు తీసుకోవచ్చు. ప్రజల ఆరోగ్యం కూడా మనం పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మేము ప్రయత్నం చేసేదాన్ని మేము ముందుకు పోతున్నాం. ప్రకృతి సిద్ధంగా గో ఆధారితంగా చేసే వాళ్ళకి మాత్రం ఎట్లాంటి సబ్సిడీలు కానీ ఎట్లాంటి ప్రోత్సాహకాలు లేవు. సో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి వ్యవసాయం అంటే ఆరోగ్యకరమైన పంటల సాగు చేయాలంటే రైతులకు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంది? జెర్సీ ఆవులకు లోన్లు ఇచ్చే పరిస్థితి ఉంది రాష్ట్రాల్లో. జెర్సీ అనేది ఒక విషం. ఏదైతే మూపురము గంగడోలు ఉన్నది మాత్రమే మన దేశీవాళి ఆవు. ఈ ఆవు దగ్గర కూర్చున్నట్టయితే మన ఆరా పెరుగుతుంది. ఈ ఆవు దగ్గర కూర్చున్నట్టయితే మన రోగాలు నివారణ. ఈ ఆవు దగ్గర కూర్చున్నట్టయితే మన ఆరోగ్యము, ఐశ్వర్యము, అభివృద్ధి కూడా జరుగుతుంది. ఈరోజు ఈ ఆవుతో ఆరోగ్యం వస్తుంది. పంచగవ్యాలతో రోగాలు ఉన్న వారికి ఈరోజు రోగ నివారణ అయిపోతుంది. అదేవిధంగా ఆవు ఉత్పత్తులతో మనమందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం. మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కాబట్టి ఉన్న 4 రోజులు సంతోషంగా ఉండాలంటే ఇలాంటి ఉత్పత్తులను, ఇలాంటి ఆహారాన్ని, ఇలాంటి వైద్యాన్ని మనందరం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వైద్యంతో పాటు గోదావరిత ఉత్పత్తులు కూడా ఇప్పుడు తయారు చేస్తుంది. వాటిలో నిజం చెప్పాలంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఎందుకు అంత అవేర్నెస్ రావట్లేదు? కాకపోతే అంటే స్మెల్ వల్ల అండి. అంటే చాలాసార్లు మనకి ఏంటంటే ఈ షాంపూస్, సోప్స్, అర్కులు ఉంటాయి కదా, ఆ స్మెల్ వల్ల మనకి ఇది అవుతుంది. దాని విలువ పోకుండా ఆ వాసన, అంటే గోవుని ప్రేమించే వాళ్ళందరూ ఎటువంటి వాసన దాన్ని సువాసనగానే భావించి తీసుకుంటారు. కానీ న్యూట్రల్ పర్సన్స్ మందుల రూపంలో వాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అవస్థపడుతున్నారు. కాబట్టి ఆ వాసన పోగొట్టే విధానం మనం చూడాలి. తిరుమల తిరుపతి దేవస్థానంతో గోశాల నిర్మాణం చేయాలి హైవే మీద. ఈ రోడ్ల మీద తిరిగే ఆవులన్నిటికీ అక్కడ షెల్టర్ ఉంటుంది. పేడంతా ఒకే చోట సేకరిస్తాం వల్ల అక్కడ ఇలాంటితో పాటు ధూప్ స్టిక్స్, లాక్స్ తయారు చేయాలి, పెద్దవి కట్టెలు. దీనివల్ల ఏంటంటే దహన సంస్కారాల హిందూ ధర్మంలో టైర్లతో కాలుస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది వాతావరణంలో. అదే దీంతో కాలిస్తే వాతావరణం శుద్ధం అవుతుంది. మనందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైనటువంటి లడ్డూలో ఏదేదో కలిపారని, అదని ఇదని చాలా వార్తలు విన్నాము. సో ఇలాంటి చోట్ల టీటీడీ వాళ్ళు చొరవ తీసుకొని వాళ్ళ ఆవుల్ని మంచి బ్రీడ్స్ని పెట్టి ఒక చోట సేవకులు రండి అంటే సేవకులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో వీరు చొరవ తీసుకొని వీరు చేస్తే బాగుంటుంది. 36-35 లీటర్లకు 1 లీటర్ నెయ్యి వస్తుందండి. సో దీని ద్వారా ఆవుల కోసం ఏదైతే గడ్డి పెంచుకుంటున్నారో ఆ మజ్జిగ, నెయ్యి తయారు చేసేటప్పుడు వచ్చే మజ్జిగని గడ్డి పెంచుకోవడానికి కూడా వాడుకుంటే చాలా మంచిది. మళ్ళీ బయట నుంచి ఇంకా అవి ఇవి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా రాదు.